సో హైజీన్ గురించి మాట్లాడుకుంటే హైజీన్ ఎట్లా మెయింటైన్ చేయాలి విమెన్ సమ్మర్ అనే కాదు త్రూ అవుట్ ద ఇయర్ ఎటువంటి క్లోత్స్ వేసుకుంటే Correct. లేకపోతే ఎటువంటి హైజీన్ ఉంటే బాగుంటుంది. సో ఇంటిమేట్ ఏరియా వెల్నెస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ షేవింగ్ చేయకూడదండి. చాలా మంది విమెన్కి తెలియదు. అవును. ప్యూబిక్ హెయిర్ 90% షేవ్ చేస్తారు. అందరూ ప్యూబిక్ హెయిర్ షేవింగ్ ఇస్ సేఫ్ అనుకుంటారు. సో షేవ్ చేసినప్పుడు హెయిర్ ఫాలికల్ కింద నుంచి వెళ్ళిపోతుంది. సో ఏమవుతుంది, పోర్స్ అన్న ఓపెన్ అయిపోతాయి. ఆ పోర్స్లోకి బ్యాక్టీరియా వెళ్ళొచ్చు, ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా రావచ్చు. సో సేఫ్ ఇస్ ట్రిమ్మింగ్. ట్రిమ్మర్ ఉంటుంది, ట్రిమ్మర్ తోటి కానీ సిజర్తో కానీ ట్రిమ్మింగ్ చేస్తే చిన్న హెయిర్ ఫాలికల్ మొలక అంటే చిన్న స్టంప్ అనేది ఉండిపోద్ది వెనక్కి. సో ఆ ఉన్న చిన్న స్టంప్ కింద పోర్స్ ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడతాయి. షేవ్ చేసుకున్నాక చాలామందికి ఇచ్చింగ్ స్టార్ట్ అవుద్ది. షేవ్ చేసుకున్నాక రీగ్రో అవుతున్న హెయిర్ తోటి పింపుల్స్ వస్తాయి. క్రీమ్ పెట్టాక ర్యాష్ వస్తుంది. ఇవన్నీ కూడా చాలామంది తెలియక చేస్తారు. సో క్రీమ్ అనేది బిగ్ నో. హెయిర్ రిమూవల్కి ఇంటిమేట్ ఏరియాస్లో విమెన్ క్రీమ్ పెట్టుకోకూడదు. క్రీమ్స్లో చాలా హై డోస్ కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ఎంత స్ట్రాంగ్ అంటే హెయిరే ఊడి పడిపోతుంది. హెయిర్ పోవడం కోసం వాళ్ళు మీకు క్రీమ్ ఇస్తున్నారంటే ఆ క్రీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ దానివల్ల ఇంటిమేట్ ఏరియాస్ ఫేస్తో పోలిస్తే 10 times ఎక్కువ సెన్సిటివ్ ఉంటుంది. సో ర్యాష్ వస్తుంది. సో క్రీమ్ పెట్టకూడదు, షేవ్ చేయకూడదు, ట్రిమ్మింగ్ ఈజ్ సేఫ్. కావాలంటే లేజర్ కూడా చేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇన్నర్ ప్యాంటీస్ వేసుకునేవి బ్రీదబుల్ ఉండాలి. అంటే సాఫ్ట్ క్లాత్ ఉండాలి, గాలి ఆడడానికి కంఫర్టబుల్గా ఉండాలి. సమ్మర్స్లో ఎస్పెషల్లీ లెగ్గింగ్స్ అవాయిడ్ చేసి లూజ్ ట్రౌజర్స్ వేసుకుంటే మంచిది. అండ్ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా సర్క్యులేషన్ బెటర్గా ఉంటుంది కాబట్టి ఇంటిమేట్ ఏరియాస్ బెటర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామందికి తెలీదు, ఇన్నర్ ప్యాంటీస్ని వాష్ చేసినప్పుడు వాషింగ్ మెషిన్లో రొటీన్గా బట్టలతో పాటు వేసేస్తే ఆ బట్టలు డిటర్జెంట్ ఏదైతే బట్టల్లో ఉండిపోద్దో రెసిడ్యూ అని ఉండిపోద్ది. మనం ఉతుక్కున్న అన్ని బట్టల్లోనూ డిటర్జెంట్ రెసిడ్యూ తాలూకులు కొంచెం ఉండిపోతాయి. ఆ రెసిడ్యూ ఇన్నర్ ప్యాంటీస్లో ఉండిపోతే అది కూడా చాలు అక్కడ ర్యాష్ రావడానికి. అలాగే మనం స్నానం చేసిన టైంలో యూస్ చేసే సోప్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలియదు. సో ఆ పర్టికులర్ ప్లేస్కి అంటే మనం ఎలా అయితే ఫేస్కి బేబీ సోప్ లేదా సెపరేట్గా ఫేస్ వాష్ కొనుక్కుంటున్నామో ఆ పర్టికులర్ ప్లేస్కి కొంచెం ఆర్గానిక్ సోప్ కానీ బేబీ సోప్ కానీ వాడితే ఇంటిమేట్ ఏరియాస్కి వెల్నెస్ బెటర్గా ఉంటుంది.